హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ ఛానల్. సో గతంలో నేను ఒక వీడియో పెట్టాను హౌస్ ఫర్ సేల్, అది నార్సింగ్లో చాలా రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మన మణికొండలో అండి, ఇది 3 BHK 1590 SFT గల ఫ్లాటు. ఇది వెస్ట్ ఫేసు, ఈ బిల్డింగ్ ఇలా వెస్ట్ ఫేస్కుంటుంది, తర్వాత ఇక్కడ నార్త్ ఫేస్కుంటుంది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మణికొండలో హౌస్ ఫర్ సేల్. సో ఇక్కడ కింద చూసుకుంటే కనుక G+ అది 5 బిల్డింగు. సో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ మీకు చూపిస్తున్నాను. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూసుకుంటే మనకు ఒకటే లిఫ్ట్ ఉంటుంది. ఇది ఇండిపెండెంట్ అపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ లిస్ట్ అన్నీ ఇక్కడ మనకు 1 by 1 చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్లో. సో ఇలా చూసుకుంటే మనం ఎదురుగా వెళ్తే అక్కడ ఒక స్టెప్స్ ఉన్నాయి. మనం పైకి వెళ్ళడానికి ఒక స్టెప్స్ ఉంటుంది, తర్వాత వచ్చేసి ఇంకొక లిఫ్ట్ ఉంటుంది. ఈ లిఫ్ట్లోంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి వెళ్ళాక లెఫ్ట్లో చూస్తే మనకి 2 ఉంటాయండి, 2 ఫ్లాట్లు, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం రైట్కి వెళ్ళామనుకోండి, రైట్కి వెళ్తే మనకు లెఫ్ట్ సైడ్లో అక్కడ ఫస్ట్ చూసాం కదా, అది 2 BHK ఫ్లాట్, ఇవి 3 BHK ఫ్లాట్స్. 3 BHK ఫ్లాట్స్ కొద్దిగా బిగ్ సైజ్ ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి. మనం రైట్ సైడ్ ఫస్ట్ ఫ్లోర్లోనే మన ఫ్లాట్ ఉంది ఇది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మెయిన్ రోడ్, ఇక్కడ చూస్తున్నారు కదా కింద మెయిన్ రోడ్, అక్కడ వచ్చేసి అది లాంకోయిల్స్ మర్రిచెట్టు అండి, సంపూర్ణ సూపర్ మార్కెట్. ఇక్కడ నుంచి రైట్కి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇది మెయిన్ రోడ్. ఇది వచ్చేసి ఇక్కడ మన భీమాస్ తర్వాత దర్గా వెళ్ళే రోడ్. ఇది మనకు ఈ ఫ్లాట్ ఉండడం ఏంటంటే మెయిన్ రోడ్లోనే ఉంది, కమర్షియల్గా వాడుకోవచ్చు, లేదంటే రెంట్కి ఇచ్చుకోవచ్చు. రెంట్ ఇస్తే మినిమం 45,000 నుంచి 50,000 దాకా ఉంటుంది. సో అంటే మీరు ఇక్కడ రెంట్ ప్రాపర్స్ ఇవ్వచ్చు, లేదంటే మీరు ఉండొచ్చు. టోటల్గా ఫ్యామిలీసే ఉంటున్నారు ఇక్కడ, ఎవరిష్టం వాళ్ళది. సో ఇక్కడ చూస్తున్నారు హాల్ చూసారు కదా, ఈ హాల్లోంచి మనం ఇలా ముందుకు వెళ్ళిపోతే రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుందండి. ఇలా చూసుకున్నట్లయితే ఒక మాస్టర్ బెడ్రూమ్, ఎదురుగా కిచెన్, తర్వాత ఈ రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్లోకి మనం వెళ్ళిపోదాము. చూసుకుంటే ఈ స్పేస్ అయితే బాగానే ఉంది. సో వీళ్ళైతే ఫర్నిచర్ ఇట్లా చేయించి పెట్టారు. సో దీనికి ఒక 2 విండోస్ ఉన్నాయి, డోర్ కర్టన్ ఉంది, తర్వాత వచ్చేసి టేక్వుడ్ కలర్లో ఫర్నిచర్ ఉంది. సో ఇది బాగానే ఉంది, డోర్స్ ఇట్లా ఓకే. సో ఇలా మనం ముందుకు వెళ్ళిపోతే కనుక ఒకసారి మనం డైనింగ్ హాల్ని ఇక్కడ రౌండ్గా చూద్దాము. రౌండ్గా చూస్తే డైనింగ్ హాల్లో ఇట్లా ఫర్నిచర్ ఇట్లా బాగానే ఉంది. ఇక్కడ మనం ఐటమ్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ విండో ఇట్లా ఇచ్చాడు వెంటిలేషన్కి. ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళిపోదాం. కిచెన్లోకి వెళ్ళిపోతే కనుక జస్ట్ ఇక్కడ అంటే చిమ్నీ అట్లాంటిది ఏమి ఇవ్వలేదు. జస్ట్ మనం ఇది ఒక 10 years ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి అప్పుడు ఇంకా వీళ్ళు అప్డేట్లో లేరు కావచ్చు. సో అంటే ఫర్నిచర్ అయితే బాగుంది. ఇక్కడ ఒక విండో ఇచ్చాడు, వెంటిలేషన్కి అయితే ప్రాబ్లం లేదు. ఇక్కడ సెల్ఫ్లు అన్నీ ఇచ్చాడు, సో బ్రౌన్ కలర్లో. సో అయితే ఇక చిమ్నీ ఒకటి మనకు కావాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదండి. ఇక్కడ మొత్తం పెయింట్లు వేసి రీసెంట్గా క్లీనింగ్ ఇట్లా అయింది. సో ఇలా చూసుకుంటే మనకి ఇది వాష్ ఏరియా. ఈ వాష్ ఏరియా ఇట్లా ఒకసారి చూద్దాము. వాష్ ఏరియా ఇట్లా పర్వాలేదు. ఇక్కడ వచ్చేసి మనం వాష్ ఏరియాలో పైన చూసుకున్నట్లయితే ఇవన్నీ వీళ్ళు తాళ్ళు కట్టారు, మనం రీసెంట్ మనం ఏమైనా చేసుకోవచ్చు. సో ఇక్కడ పావురాలు రాకుండా ఇట్లా బాగా పెట్టారు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక మనం ఇది డైనింగ్ హాల్ కదా, డైనింగ్ హాల్ నుంచి మనం బెడ్రూమ్లు మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తుంటే ఇక్కడ వీళ్ళు మిర్రర్తో స్లైడింగ్ డోర్స్ లాగా పెట్టుకోవడం జరిగింది. ఇది కొద్దిగా అఫీషియల్గా కొద్దిగా బాగుంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనం లెఫ్ట్లో కామన్ బెడ్రూమ్ అండి, ఇది కామన్ బెడ్రూమ్. ఇక్కడ ఒక సింక్ ఇచ్చాడు. ఇది హాల్లో ఉన్న వాళ్ళ కోసం ఇలా వాడుకోవచ్చు. తర్వాత మనం ఇలా చూసుకుంటే మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్కి ఒక డోర్ ఇచ్చాడు. ఈ డోర్ నుంచి లోపలికి వెళ్ళిపోతే ఇది బెడ్రూమ్. ఈ బెడ్రూమ్లో నుంచి ఇట్లా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ బీరోకి ఒక ప్లేస్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ సెల్ఫ్లు బిగించారు. ఇక్కడ ఒక 3 విండోస్ అట్లా ఉంది. సో దీంట్లోకి ఇట్లా నో ప్రాబ్లం, డే టైంలో ఫుల్గా వెంటిలేషన్ ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ ఇట్లా ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇది వెస్ట్రన్ కుండీ ఉంది. సో ఇందులో ఇట్లా సింక్ అన్నీ పెట్టడం జరిగింది. సో మనం ఇందులో చూసుకుంటే సో ఓన్లీ మన ఫర్నిచరు, పెయింటింగు సింపుల్గా ఉంది. ఇక పైన లో రూఫ్ ఇచ్చాడు. సో ఇలా మనం బయటికి వెళ్ళిపోతున్నాం అనుకుంటే, బయటికి వెళ్తుంటే మళ్ళీ నెక్స్ట్ మనకి ఎదురుగా ఇంకో బెడ్రూమ్ వచ్చింది. ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాము. 3rd బెడ్రూమ్ ఇది చూసారు కదా, లెఫ్ట్లో హాల్ కనపడుతుంది. రైట్కి చూస్తే మనకి ఇంకో బెడ్రూమ్. ఈ బెడ్రూమ్కి మనకి ఇక్కడ డోర్ ఇచ్చాడు. ఈ డోర్ ఇచ్చేసి మళ్ళీ ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చాడు. ఇది కామన్ వాడుకోవచ్చు. నెక్స్ట్ ఈ బెడ్రూమ్లో వాళ్ళు ఇట్లా వాడుకోవచ్చు. ఇది ఈశాన్యంలో ఒక బెడ్రూమ్ ఇచ్చాడు, ఈశాన్యంలో.
సో ఇక్కడ ఇట్లా ఫర్నిచరు అది కబోర్డ్స్ అన్నీ ఉన్నాయి. ఇందులోకి ఇట్లా ఒక విండో ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇది ఇట్లా బాల్కనీ ఇట్లా ఈశాన్యంలో అక్కడ బాల్కనీ ఖాళీ ప్లేస్ ఉండాలి కదా. ఇక్కడ చూసుకుంటే మనం రోడ్ వ్యూ అన్నీ చూసుకోవచ్చు. సో ఇది అన్నమాట. ఇక్కడ ఇట్లా ఒక డోర్ ఇవ్వడం, తర్వాత ఇలా చూసుకుంటే మనం ఇక్కడ నుంచి మనకి జస్ట్ అలా వెళ్తే డోర్స్ మాత్రం ఫుల్గా ఇచ్చాడు. ఇప్పుడు ఈ డోర్ క్లోజ్ చేసుకుంటే లోపల మన వాష్ ఏరియా వాళ్ళకి పర్సనల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇంకొక వీడియో నేను మీకు తీయడానికి ప్రయత్నిస్తుంటాను. బాయ్.